మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సంఘం సంస్కర్త స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ జిల్లా సాధకురాలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోవ లక్ష్మి మాట్లాడుతూ అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు, సమాజంలో సగమైన మహిళలకు సమాన హక్కులు కల్పించాలని గలమెత్తిన యుగ పురుషుడు అని కొనియాడారు. సామాజిక అంతరాలపైన తన కలంతో గులంగిరి ద్వారా యుద్ధ శంఖం పూరించిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారిని గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చదువు చెప్పేసి మన దేశంలోనే ఆమెకి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె పేరు పొందిన మరి మహాత్మా జై జ్యోతి జై క్రాంతి జై జ్యోతి జై జ్యోతి రమేష్ వెళ్ళండి మీరు వెళ్ళండి. జై జ్యోతి జై క్రాంతి జై జ్యోతి जय क्रांति जय ज्योति जय क्रांति महात्मा ज्योतिबा फुले की जय माता सावित्रीबाई की जय। ఇక్కడ లేదు. కొద్ది మంది వ్యక్తులు దాని కింద కనీసం గ్రామం పేరే ఉంది తప్ప ఓ కమిటీ పేరో ఓ ప్రెసిడెంటో అధ్యక్షుడో ఎవరు లేరు. చేయాలనే సంకల్పం, సమానత్వం రావాలనే ఆశ, చదువు ద్వారా మాత్రమే సమాజం చైతన్యవంతపడుతుంది. ఆ మహనీయుల విగ్రహాలను ప్రతిరోజు మనం చూడగలిగితే తద్వారానైనా మన జ్ఞానం విరసిల్లుతుంది, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం నిజంగా హర్షణీయం. మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇట్లాంటి రాబోయే కార్యక్రమంలో మీరు అనుకుంటారు ఏదో మా చిన్న గ్రామంలో మేమే పెట్టామని కాదు, దాదాపు 70 కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మరి నాతో వచ్చిన వాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ముందున్నటువంటి సోదరి మనలకు అందరికీ కూడా ప్రత్యేకంగా మా జ్యోతిబా పూలే వారసులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. జై జ్యోతి జై క్రాంతి. మీరందరూ మాట్లాడిన విధంగా ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ మనకు పంతులమ్మ ఎవరు? సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలే వారసులుగా మనమందరం కూడా మహిళా సోదరుమణులు చాలా అందరూ భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి మహిళ చదువుకొని ఆమె పంతులు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా చూస్తే పెద్ద మనుషులు కొంచెం ఇటు కూర్చోరే పాపం నిలబడి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మహనీయులు జ్యోతిరావు పూలే ఈరోజు జయంతి కార్యక్రమంలో మరి ఈరోజే మరి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి మరి నా దగ్గర మన రమేష్ గారు వారితో పాటు గ్రామస్తులు అందరు కూడా రావడం జరిగింది. ఆ రోజు వచ్చి కంపల్సరీ మీరు రావాలి మేడం అని చెప్పారు. ఈరోజు మాకు జిల్లా కేంద్రం కాబట్టి అక్కడ కూడా మేము జ్యోతిబా పూలే సావిత్రిబాయి వాళ్ళకి మేము అక్కడ ఫస్ట్ మేము జిల్లా కేంద్రంలో మేము ఈరోజు అందరూ మా మాలి కులస్తులు అందరూ కూడా పిలిపించేసి సంఘ నాయకులతోనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి లేట్ కావడం జరిగింది. మీరందరూ కూడా పొద్దు నుంచి చూశారు. సరే కొంచెం మీరు అందరూ కూడా మన్నించాలి. సరే ఏదేమైనా కూడా ఈరోజు